మేషరాశి వారికి 6, 7 తేదీల్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు కనుక్కుందాము. ఛానల్‌లో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మా వచ్చే వీడియో నోటిఫికేషన్ మీ వరకి త్వరగా చేరుతుందని చెప్పుకోదగ్గ విషయమండి. ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా మాట్లాడుకుందాము. 6 డిసెంబర్ శుక్రవారం అంటే చాలా పవిత్రమైన రోజు. శుక్రవారం మేషరాశి వారికి రోజు ఎలా గడుస్తుందో ఇప్పుడు కనుక్కుందాము. మీ రోజు చాలా బాగా గడుస్తుంది. కానీ ఈరోజు ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే మేషరాశి వారంటి ఈ చిన్న ఉపాయం చేస్తే చాలు. ఇక మీరు వద్దన్నా 4 వైపుల నుంచి డబ్బు వచ్చి మీ ఇంట్లో పడుతుంది. ఈరోజు మీ ఫేవరెట్ కలర్, లక్కీ నెంబర్ ఏముందో అది గిట్లా కనుక్కుందాము. ముఖ్యంగా అండి మనందరికీ తెలిసిందే కదా, శుక్రవారం అంటే చాలా వరకు చాలా పవిత్రమైన రోజు. చాలా రోజు అని గిట్లా మనకు చెప్పుకోదగ్గ విషయం అండి. కాబట్టి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, శుక్రవారం వస్తే చాలా వరకు లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు అని గిట్లా చెప్పుకోదగ్గ విషయం అండి. ఎందుకంటే శుక్రవారం రోజు సాయంత్రం పూట మన ఇంట్లో లక్ష్మీదేవి వస్తుంది, త్రిష్ట వేసుకుని కూర్చుంటుందని చెప్పుకోదగ్గ విషయం అండి. కాబట్టి మీరు ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మేషరాశి వారికి మీ రోజు చాలా బాగా గడుస్తుంది. కానీ శుక్రవారం రోజు మీ ఫేవరెట్ కలర్, లక్కీ నెంబర్ ఏందో కనుక్కుందాము. ఈరోజు మీ ఫేవరెట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్. అలాగని మీ లక్కీ నెంబర్ వచ్చేసి ఈరోజు 2 అని చెప్పుకోదగ్గ విషయం అండి. అలాగని ఒకటి గుర్తుపెట్టుకోండి మేషరాశి వారండి, శుక్రవారం వచ్చినా ఏ రోజు వచ్చినా మనకు అంటే మిగతా రోజులతో ఒక స్పెషల్ రోజు అంటే మేషరాశి వారికి శుక్రవారం అని గిట్లా చెప్పొచ్చండి. ఎందుకంటే శుక్రవారం చాలా వరకు మనము బిజీగా ఉన్నప్పుడు ఇట్లా శుక్రవారం ఒక స్పెషల్ అని గిట్లా మనం ఫీల్ చేస్తుంటాం కదా. అంటే శుక్రవారం ఒక స్పెషల్ రోజు అని గిట్లా మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి మేషరాశికి అంటే ఒక వారంలో ఈ రోజు స్పెషల్ అంటే శుక్రవారం స్పెషల్. ఎందుకంటే ఈరోజు మీకు అద్భుతాలు మీతోని మీ దగ్గర అద్భుతాలు జరుగుతాయని గిట్లా చెప్పుకోదగ్గ విషయం అండి. ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో అది గిట్లా ఇప్పుడు కనుక్కుందాము. అద్భుతాలు అంటే పెద్ద పెద్ద అద్భుతాలు కదండి, చిన్న చిన్న అద్భుతాలు అయితే జరుగుతాయి శుక్రవారం రోజు మేషరాశి వారికి. అంటే వాళ్ళ రాశిలో శుక్రవారం అంటే వాళ్ళకు చాలా ఇష్టమైన రోజు అని గిట్లా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే శుక్రవారం అంటే చాలా వరకు చాలా మందికి ఇష్టం. అలాగనే చాలా మందికి ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు వచ్చేసి మనం మాట్లాడుకుందాము, శుక్రవారం రోజు మనకు ఏ ఉపాయం చేస్తే ఏ విధంగా చేయాలి, ఏ ఉపాయం చేస్తే మనకు డబ్బు వస్తుంది. ఇప్పుడు చాలా వరకు చాలా మందికి సమస్యలు ఉంటాయి కదండి, బాధలు, కష్టాలు, డబ్బు సమస్యలు. అలాగనే చాలా మందికి వేరే వేరే ప్రకాలుగా సమస్యలు ఉంటాయి. చెప్పుకోలేని, భరించలేని బాధలు, భరించలేని కష్టాలు. అలాగనే చాలా మందికి వేరే వేరే రకాలుగా గిట్లా కష్టాలు ఉంటాయి. కానీ వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరని చెప్పుకోదగ్గ విషయం అండి. కాబట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మేషరాశి వారు, శుక్రవారం మీరు గనక ఈ ఉపాయం చేస్తే చాలు అండి. ఇక మీరు వద్దన్న 4 వైపుల నుంచి డబ్బు వస్తుంది. అలాగని మీ ఇంట్లో లక్ష్మీదేవి త్రిష్ట వేసుకొని కూర్చుంటానని గిట్లా చెప్పుకోదగ్గ విషయం అండి. అయితే ఇప్పుడు ముఖ్యంగా కనుక్కుందాము, శుక్రవారం రోజు మనకు ఎన్ని గంటలకు చేయాలి, ఏ సమయంలో చేస్తే మనకు చాలా వరకు రిజల్ట్ వస్తుంది, అది ఇట్లా ఇప్పుడు కనుక్కుందాము. మీకు ఫలితం అయితే వస్తుంది, కానీ మీరు పూర్తిగా వీడియో చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుందని గిట్లా చెప్పుకోదగ్గ విషయం అండి. ఇప్పుడు ముఖ్యంగా వచ్చేసి మనం మాట్లాడుకున్నాము శుక్రవారం రోజు మనకు ఏ ఉపాయం చేయాలో కనుక్కుందామండి. శుక్రవారం అంటే చాలా వరకు చాలా పవిత్రమైన రోజు. కాబట్టి మీరు శుక్రవారం రోజు ఏం చేయండి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ₹2 సిక్కలు తీసుకోవాలంటే ₹1 సిక్క 4 సిక్కలు తీసుకోవాలంటే ₹4 తీసుకోవాలి. మీరు ఒక్కొక్క రూపాయి సిక్క 4 సిక్కలు తీసుకొని మీరు ఒక వైట్ పేపర్ తీసుకొని, వైట్ పేపర్లో మీరు రాళ్ళుప్పు ఉంటుంది కదండి మన ఇంట్లో, రాళ్ళుప్పు అయితే తీసుకోండి. ఎందుకంటే చాలా వరకు శుక్రవారం రోజు మేషరాశి వాళ్ళకి రాళ్ళుప్పు అంటే చాలా కలిసి వస్తుందని ఇట్లా చెప్పుకోదగ్గ విషయం అండి. మనం ఉప్పుతో ఏ ఉపాయం చేస్తే చాలా వరకు మనకు కలిసి వస్తుంది కదండి. మీరు ఇట్లా ఒకసారి అద్భుతం అయితే చూసినట్టుంది, ఉప్పుతో చేస్తే చాలా వరకు రిజల్ట్ అయినా గిట్లా మంచిగా వస్తుంది. అలాగనే బాధలు ఉన్నా, కష్టాలు ఉన్నా, చెప్పుకోలేని, భరించలేని బాధలు ఉన్నా గిట్లా దూరం వెళ్ళిపోతాయి. కాబట్టి రాళ్ళుప్పు ఎంత తీసుకోవాలంటే మీరు మీ పిడికెడ ఉప్పు తీసుకోండి. అంటే మీ చేయితోని ఒక పిడికెడ ఉప్పు తీసుకొని 2 పిడికెడ ఉప్పు వేయాలి. అంటే ఒకసారి ఒక చేతితోని పిడికెడ ఉప్పు తీసుకొని వేసి మళ్ళా రాళ్ళుప్పుతోని అండి మీరు ఒకసారి ఒక చేత్తోని అంటే ఇంకోసారి ఇంకో చేత్తోని అయినా వేయొచ్చు. కానీ 2 సార్లు అయితే రాళ్ళుప్పు తీసుకోవాలి. అలాగని ఆ రాళ్ళుప్పులు మీరు ₹4 సిక్కలు పెట్టాలండి. ఒక్కొక్క రూపాయి సిక్క 4 తీసుకొని ₹4 సిక్కలు పెట్టిన తర్వాత దానికి అంటే ఇప్పుడు మీరు ఒక బట్టలైనా పెట్టొచ్చు ఇది, లేదంటే వైట్ మీద క్లాత్ మీద చేస్తున్నట్టయితే ఆ క్లాత్‌కి మీరు అంటే పేపర్‌లో చేస్తున్నట్టే పేపర్‌ని మంచిగా ఫోల్డ్ చేసి అంటే ఇప్పుడు ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండీ, ప్లాస్టిక్ కవర్‌లో వేసి ముడి వేసి ఇంట్లో ఏదో ఒక దగ్గర పైన పెట్టండి. 1 గంట వరకు పెట్టండి. ఈ సాయంత్రం పూట చేయండి. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకైనా చేయొచ్చు. అలాగని 1 గంట పెట్టిన తర్వాత తీసి మళ్ళా మనం ఏం చేయాలంటే ఆ పేపర్‌ని ఓపెన్ చేసి ₹4 సిక్కలు తీసుకొని ₹1 సిక్క మీరు ఎక్కడైనా బీరువాలో పెట్టుకోవచ్చు, గల్లలో పెట్టుకోవచ్చు వ్యాపారం ఉంటే. అలాగనే మనకు వ్యాపారం లేదంటే మీరు ఒక సిక్క ఎక్కడైనా తీసుకువెళ్ళొచ్చండి. మిగతా 3 సిక్కలు మీరు ఏం చేయాలంటే
పేదోళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి దానంలో ఇవ్వండి. అలా దానంలో ఇవ్వడం వలన చాలా వరకు మన ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. అలాగనే చాలా వరకు మన ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. నెగెటివ్ ఎనర్జీ అయితే ఇంట్లోకైతే వస్తుందని గిట్లా చెప్పొచ్చండి. అలాగనే చాలా వరకు కష్టాల నుంచి, బాధల నుంచి మీరు బయటపడతారని గిట్లా చెప్పొచ్చు. ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా కనుక్కుందాము శనివారం 7 డిసెంబర్ కదండీ! శనివారం అంటే చాలా వరకు పవిత్రమైన రోజని గిట్లా చెప్పొచ్చు. శనివారం ఈ రోజు ఎలా గడుస్తుంది, అలాగనే ఎలా పోతుంది అది గిట్లా ఇప్పుడు కనుక్కుందామండి. శనివారం అంటే చాలా వరకు చాలా ముఖ్యమైన రోజు, అలాగనే చాలా పవిత్రమైన రోజు అని ఇట్లా మనము చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే శనివారం చాలా వరకు చాలా మందికి ఇష్టం, చాలా మందికి ఇష్టం ఉండదు. మేషరాశి వారికి చాలా వరకు ఇష్టం అని గిట్లా చెప్పొచ్చండి. కానీ కొంతమందికి ఇష్టం ఉండదు శనివారం అంటే. ఎందుకంటే శనివారం చాలా వరకు చాలా మందికి ఇష్టం ఉండదు, కొంతమందికని కాదు. కాబట్టి మీరు శనివారం రోజు మీ రోజు చాలా బాగా గడుస్తుంది. కానీ శనివారం రోజు మీరు ఏం చేయాలంటే ముఖ్యంగా ఈ ఒక ఉపాయం చేస్తే చాలండి. ఇక మీరు ఆస్తులు కొనంత డబ్బు వచ్చి మీ ఇంట్లో పడుతుందని గిట్లా చెప్పొచ్చండి. ఎందుకంటే ఈ ఉపాయం చాలా వరకు చాలా పవిత్రమైనది ఉపాయం అండి. చాలా మంది చేసి ఉంటారు, చాలా మంది చేయని ఉంటారు. కానీ ఇది ఖచ్చితంగా చేయండి మేషరాశి వారండి. ఇలా చేయడం వలన మనకు చాలా వరకు కష్టాలు, బాధలు, సంకటాల నుంచి బయటపడతాము. అలాగనే మనకు తిరుగులేని యోగాలు వస్తాయి. అలాగనే ఆర్థిక ఇబ్బంది సమస్యల నుంచి గిట్లా మనం బయటపడతామని గిట్లా చెప్పొచ్చండి. ఎందుకంటే ఈ ఉపాయం చాలా వరకు చాలా మంది ఉంటారు, చాలా మంది చేస్తారు, చాలా మంది కష్టపడుతుంటారు, చాలా మంది బాధపడుతుంటారు. ఎవ్వరు చేయలేని ఉపాయం అండి ఇది. మీరైతే చేయొచ్చండి. మేషరాశి వారు ఒక్కరే చేయాలి ఈ ఉపాయం. అది వచ్చేసి ఎందుకు కనుక్కుందాము. కానీ మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు ఏదో ఒక ఉపాయం చేసేటప్పుడు ఎవ్వరు ఉండొద్దండి. అంటే ఇప్పుడు మీ ఇంట్లో చాలా మంది ఉంటారు కదా! వాళ్ళు ఉండనియాలి. కానీ మీరు చేసేటప్పుడు ఎవరు చూడొద్దు, మీకు ఆ సమయంలో చేయాలి. ఈ ఉపాయం అయితే ఆ సమయంలో చేయాలి. అది వచ్చేసి ఏందంటే చాలా వరకు చాలా మంది చూస్తే మన ఉపాయం అయితే కాదని గిట్లా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకు చేస్తుంటే ఒక వ్యక్తి చూస్తాడు, అతని వ్యక్తి పోయి వేరే వాళ్ళకి చెప్తాడు. కానీ అందుకోసం మనకు ఆ ఉపాయం అయితే కాదు. కాబట్టి మీరు రహస్యంగా ఏదో ఉపాయం చేయండి. అది వచ్చేసి ఏందో ఇప్పుడు కనుక్కుందామండి. శనివారం రోజు చాలా వరకు చాలా పవిత్రమైన రోజు అని గిట్లా చెప్పొచ్చు. మీరు 2 నిమ్మకాయలు తీసుకోండి. ఒక నిమ్మకాయ మీరు మధ్యలో భాగంలో కట్ చేసి దాంట్లో కొంచెం రాళ్ళుప్పు లేదన్నా సన్నుప్పు వేయొచ్చు. సన్నుప్పు అయినా వేయొచ్చు. నిమ్మకాయలో సన్నుప్పు వేసి కొంచెం కుంకుమ వేసి దానికి మన ఇంటి డిష్ తీసుకోవాలి. లేదంటే షాప్ డిష్ తీసుకోవాలి. ఇంకో ఉన్న నిమ్మకాయ ఏం చేయండంటే దానికి హాఫ్ కట్ చేసి మధ్యలో దాంట్లో మీరు కొంచెం వచ్చేసి ధనియాలు ఉంటాయి కదా! ధనియాలు వేసి ఒక ప్లేట్‌లో అయినా పెట్టొచ్చు. లేదంటే మనం ప్లేట్‌లో పెట్టలేమంటే మీరు ఒక పేపర్‌లో అయినా పెట్టి దాంట్లో కొంచెం ధనియాలు వేసి, ముందు ఉన్న నిమ్మకాయని మీరు కట్ చేసి దాంట్లో కొంచెం సన్నుప్పైన, రాళ్ళుప్పైన వేసి 2 నిమ్మకాయలకు మంచిగా కలిపిన తర్వాత మీరు ఇంటి డిష్ తీసుకోవచ్చు, షాప్ డిష్ తీసుకోవచ్చండి. లేదంటే మీ డిష్‌టినే తీసుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దాంట్లో నిమ్మకాయలో అంటే కొంచెం ఉప్పు వేసిన తర్వాత నిమ్మకాయ కట్ చేసి మన డిష్ తీసుకున్న తర్వాత దాంట్లో ఉప్పు, కుంకుమ వేయాలి. లేదు మేము ముందే వేసి తీస్తామంటే అలాగిట్లా తీయొచ్చు. కానీ అలా తీయడం వద్దండి. అలా తీస్తే చాలా వరకు మనకు అశుభ సంకేతాలు వస్తాయి. కాబట్టి మీరు ముందుగా పూర్తి వీడియో వినండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరు ఇంకో నిమ్మకాయ ఏం చేయండి అంటే మధ్యలో భాగాలను కట్ చేసి దాంట్లో ధనియాలు వేసి ఒక పేపర్‌లో కట్టి ఇంట్లో పెట్టిన తర్వాత మీరు ఒక 5 గంటలు కాదండి, ఒక 5 నిమిషాలైనా లేదంటే అర్ధగంట పెట్టిన తర్వాత శనివారం రోజండి. అర్ధగంట పెట్టిన తర్వాత ఆ ధనియాలు తీసి మళ్ళా ఆ నిమ్మకాయ పారేసి డిష్ తీసుకున్న నిమ్మకాయ గిట్లా పారేయాలి. ఇంకో నిమ్మకాయ ఇప్పుడు మనం ధనియాలో పెట్టాం కదా! అది గిట్లా పారేసి ధనియాలు అయితే పెట్టుకోవాలి. ఆ నిమ్మకాయ పారేయాలి. ధనియాలు గింజలు ఉంటాయి కదా! అవి పెట్టుకోవాలి అండి. ధనియాల గింజల్ని మనం తీసి ఇప్పుడు మనం వ్యాపారంలోనే పెట్టుకోవచ్చు ఆ గింజలు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు అవి రెండే రోజులు అవసరం వస్తాయండి. అంటే 24 గంటలు ఉంటాయి కదా! ఇప్పుడు మనకు ఈ 84 గంటలే అవసరం వస్తాయి. అంటే 48 అవర్స్ వరకే మనకు అవసరం వస్తాయి. దాని తర్వాత అయితే రావని గిట్లా చెప్పొచ్చు. 2 రోజులు మీకు అవసరం వస్తాయి ధనియాల గింజలు. ఆ గింజలు తీసి మళ్ళీ మీరు 2 రోజుల తర్వాత పారేయండి. ఆ 2 రోజుల్లో ధనియాల గింజల్ని మీరు వ్యాపారంలో పెట్టొచ్చు, ఇంట్లో పెట్టొచ్చు, మీరు ఎమ్మటి ఆఫీస్‌కి తీసుకువెళ్ళొచ్చు, మీరు ఇక్కడ పోతే అక్కడ పెట్టొచ్చు. కానీ 2 రోజులు పెట్టొచ్చు. దాన్ని ఎక్కువ పెట్టొద్దండి. ఎక్కువ పెడితే మీకే నష్టం జరుగుతుంది. 2 రోజుల తర్వాత ధనియాల గింజల్ని తీసి మీరు బయట పాడేయండి. ధనియాల గింజలు ఎన్ని తీసుకోవాలంటే మీరు 6 తీసుకోవచ్చు, 8 తీసుకోవచ్చు, ఎన్ని గింజలు పట్టి అన్ని తీసుకోవచ్చండి. మీ ఇష్టం ఎన్నైనా తీసుకోవచ్చు. 2 రోజుల తర్వాత తీసి పారేయండి. కానీ ధనియాల గింజలు పారేసిన తర్వాత ఒక రూ. 50 పేదోళ్ళకి ఇవ్వండి. పేదోళ్ళకి సహాయం చేయడం వలన మనకు చాలా వరకు అశుభ సంకేతాల నుంచి మనం బయటపడతాము. అలాగని ఈ ధనియాల ఉపాయం చేసిన తర్వాత రూ. 50 పేదోళ్ళకి ఇవ్వండి, అడుగు తిన్న వాళ్ళకు. ఇక మీరు శనివారం రోజు ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు ఫలితం అయితే వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.